ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు స్నేహితులు ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు, మంచి మనసులతోనే చిన్న మొత్తంతో వ్యాపారం మొదలు పెడతారు. అలాగే ఆ వ్యాపారం ఎంత అభివృద్ధి చెందుతుంది, చాలా డబ్బు సంపాదిస్తారు. సంపాదించాక అందరూ అక్కడికి అతి తెలివి అనమాట కొంచెం పెరిగింది. ఏమవుతుంది, నేను ఎక్కువ తెలివి ఉపయోగించి మన వ్యాపారాన్ని అభివృద్ధికి తోడ్పడ్డాను కాబట్టి నాకు ఎక్కువ కొంచెం మొత్తం ఇమ్మంటాడు. అలాగా కుదరదు, మన ఇద్దరం ఒకే పెట్టుబడి పెట్టాం, ఒకలాగే సంపాదించాం, సమానంగా పంచుకుందాం అంటే అలా అలా ఇద్దరికి భేదం వచ్చేసి వీడిని మొత్తం చంపేస్తే మనకి మొత్తం వచ్చేస్తుందని ఆ స్నేహితుడు స్నేహాన్ని కూడా మర్చిపోయి అన్ని హత్య చేసి చంపేస్తాడు. ధనం అంతా అతని వశం అయిపోతుంది. ఇంకా ఇంకా ధనం సంపాదించి చాలా ధనవంతుడు అయిపోతాడు. తర్వాత అతనికి వివాహం అవుతుంది, పిల్లవాడు పుడతాడు. తర్వాత పిల్లవాడు కొంతవరకు పెరుగుతాడు. తర్వాత ఆ బిడ్డకి అనారోగ్యం వస్తుంది. చాలా తలలో ఏదో విపరీతమైనది జరుగుతుంది. ఎంత డబ్బు ఖర్చు అయిందంటే సంపాదనలో 3 వంతులు ఖర్చు అయిపోతుంది. తగ్గుతుంది, ఇంటికి తీసుకొస్తారు. ఒకరోజు ఆ పిల్లవాడు మాట్లాడుతా తండ్రితో అంటాడు, నాన్న నీకు నాకు రుణం తీరిపోయింది అని మాట్లాడుతూ మరణిస్తాడు. అతనిలో అప్పుడు ఒక విధమైనటువంటి ఆలోచన వచ్చింది. అంటే రుణం తీరిపోయిందా, నేను ఎవరికి రుణపడ్డాను అని ఆలోచిస్తాడు. ఎవరికి రుణపడ్డాడో మనకు అర్థమైంది కదా. స్నేహితుడిది ధనం కొట్టేసి పైపెచ్చు ఆయన్ని హత్య చేసి ఈ ధనాన్ని అంతా ఇలా కూడబెట్టి, ఎవరి కోసం కూడబెట్టాడు, కూడబెట్టిన వాళ్ళు ఎవరికో కూడబెడితే మనశ్శాంతి ఉండదు. న్యాయంగా కూడబెట్టుకుంటే అందరూ సుఖంగా ఆనందంగా జీవించవచ్చు. ఇప్పుడు మనలో ఎంతోమంది ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు, కానీ చేసినప్పుడు తెలియదు, అనుభవానికి వచ్చేటప్పటికి ఇలా ఉంటాయి ఫలితాలు. అందుకని మనశ్శాంతిగా ఉన్న దాంట్లో సంతృప్తి పడి స్నేహధర్మాన్ని అన్ని ధర్మాల్ని పాటించుకుంటూ వెళ్ళిన వాళ్ళకి మనోశాంతితో ఉన్న దాంట్లోనే ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది కథలోని నీతి. ఇవి కథలు కాదు, నిత్య జీవిత సత్యాలు. మరి వాటిని మనం విస్మరించి మనశ్శాంతిని పాడు చేసుకుని ధన సంపాదన ధ్యేయంగా పెట్టుకుని ధనం గొప్పదని మనం భావించకూడదు. భావిస్తే ఎలా ఉంటుంది, ఇదే పరిణామం. కాబట్టి మనం కథలోలా కాకుండా న్యాయబద్ధంగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి మంచి మార్గం ఏంటి, ధర్మ మార్గం. ధర్మాన్ని వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి, నడవాలి. మంచి నడవడిక